నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోడి పందాల కేసులో దర్యాప్తు ముమ్మరం. పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లో హార్స్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్. నిందితుల నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం. అమెరికాలో సాంకేతిక సమస్యతో విమానం ఇంజన్లో మంటలు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది. దేశవ్యాప్తంగా అట్టహాసంగా హోలీ వేడుకలు. నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటున్న యువత. చిరంజీవి ఖాతాలో మరో అరుదైన అవార్డు. జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన బ్రిడ్జ్ ఇండియా. ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసుల విచారణకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణపై తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారు ప్రాంతం సంబంధించి కూడా ఫామ్ హౌస్ కేసులో గత నెల 11న ఎస్ఓటీ పోలీసులు, తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. దీంట్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు, తర్వాత కొంత గేమింగ్ సంబంధించి కూడా గేమ్స్ నిర్వహిస్తున్నారన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు సోదాలు నిర్వహించి తర్వాత సోదాలకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి అక్కడ వారిని అందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత నోటీసులు అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళ అనంతరం కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించి కూడా మొయినాబాద్ పిఎస్ కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడన్నా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి కిందనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. తమ అడిగిన వివరాలకు సంబంధించి కూడా గతంలో ఒక నోటీసులో ఇచ్చినప్పటికీ ఆ నోటీసులో సరైన సమాధానం లేవు కాబట్టి మరొకసారి పిఎస్ వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. కానీ ఆ ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఎక్కడైతే కోడి పందాలు కానీ తర్వాత గేమింగ్ సంబంధించి దానిలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని చెప్పి, మరిన్ని వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు పోలీసులు అతని విచారణకు అయితే హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అతను ఈ రోజు అయితే విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. కానీ గతంలో నోటీసులు ఇచ్చినప్పుడే ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా కొందరికి లీజుకి ఇచ్చాను, ఆ లీజులో భాగంగానే అతను ఈ ఆట నిర్వహించి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానంగా అతనికైతే అక్కడైతే పోలీసులకైతే ఆ నోటీసులో ఇచ్చినప్పుడు ఆ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నిర్వహించే దాంట్లో ఈ రోజు విచారణకు సంబంధించి కూడా నిర్వహించే దాంట్లో కూడా మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎలాంటి సమాధానాలు పోలీసులకు వెల్లడిస్తారో లేదని చూడాల్సిందే. అయితే మొత్తం 11 ఎకరాలకు సంబంధించిన విస్తరణలో కూడా ఈ శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 2023లో రమేష్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా లీజుకి ఇచ్చినట్టు కూడా అతను అయితే పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. మరి దాంతో పాటు అసలు ఎన్ని రోజుల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది, ఆ లీజు డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాబట్టి దాని ఆధారంగా పోలీసులు మరి ఏ విధంగా విచారణ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే గేమింగ్ యాక్ట్ కి సంబంధించి కూడా తెలంగాణలో కూడా ఎక్కడ కూడా గేమింగ్ సంబంధించి కూడా ఆటలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా కోడి పందాలు తర్వాత జంతువును హింసించే విధంగా కూడా పలు సెక్షన్లు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అందులో భాగంగా ఇతను ఈరోజు విచారిస్తున్నారు కాబట్టి విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు అతని నుంచి రాబడతారా లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ధన్యవాదాలు రమేష్. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్య, సంభల్ సహా పలుచోట్ల వందలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను ఆహ్లాదంగా చేసుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని జూహు తీరంలో పిల్లలు, పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఈ పండగ మంచిని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, సంభల్, బృందావన్, అయోధ్య, మధుర సహా పలుచోట్ల వందలాది మంది ఒకే చోటుకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు. హోలీ పాటలకు నృత్యాలు చేశారు. గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగుల తిలకం దిద్దారు. రాజస్థాన్లో హోలీ వేడుకల్లో సీఎం భజన్లాల్ శర్మ పాల్గొని సందడి చేశారు. పూలు, రంగులతో హోలీ వేడుకను చేసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫోమ్ రంగులతో పండుగ నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురికి రంగులతో తిలకం దిద్దారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో హోలీని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హారతి నిర్వహించి పరమేశ్వరుడి భక్తి శ్రద్దలతో కొలిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దెహ్రాదూన్లోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ నిర్వహించారు. అనంతరం రాజ్ భవన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్లోని పాట్నాలో డోలు వాయిస్తూ ఆహ్లాదంగా హోలీ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి. మహారాష్టలోని బోద్వాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ట్రక్కును రైలు భయానక రీతిలో ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ట్రక్కు దాదాపు ధ్వంసమైంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేసినప్పటికీ దాన్ని వేగంగా ఢీకొన్న ట్రక్కు పట్టాల వైపు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ముంబై అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చి ట్రక్కును ఢీకొట్టినట్టు చెప్పారు. కొంత దూరం పాటు ఆ వాహనాన్ని ఈడ్చుకెళ్లినప్పటికీ అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. లోకో పైలట్ సహా రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. ట్రక్కు శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. అమెరికా కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ గేటు వద్దకు టాక్సింగ్ చేస్తుండగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్పోర్టు నుంచి డలాస్ ఫోర్త్ వర్త్ కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. ఎయిర్పోర్ట్లోని టాక్సింగ్ ప్రదేశంలో విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ రష్యా రాజధాని మాస్కోపై భారీ డ్రోన్ దాడి జరిగింది. దాదాపు 73 డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్టు రష్యా ఆరోపించింది. ఈ ఘటనలో 1 మృతి చెందగా 3 గాయపడ్డారని అధికారులు తెలిపారు. 11 డ్రోన్లను తమ బలగాలు కూల్చివేసినట్టు పేర్కొన్నాయి. మిగతా డ్రోన్లలో కొన్ని రామన్స్కీ ప్రాంతంలో పడ్డంతో నివాస సముదాయాలు ధ్వంసమైనట్టు చెప్పారు. మరికొన్ని చోట్ల వాహనాలపై పడి మంటలు చెలరేగినట్టు పేర్కొన్నారు. డ్రోన్ దాడిపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో హార్స్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందంతో కలిసి ఎమ్మెల్యే ఎంపీ కాలనీలో 1వ బెటాలియన్ వెనక గేటు సమీపంలో దాడి నిర్వహించారు. హార్స్ ఆయిల్ అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్న రాజేష్ చౌహాన్, అఖిల్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 88 గ్రాముల హార్స్ ఆయిల్ బాక్సులు, ఓ ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొస్తున్న కారు చూసి పరుగులు తీసిన జనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఫెన్సింగ్ తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో గౌరవ సత్కారం జరగనుంది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యూకే అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేంద్ర మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో పేరొందిన ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండడం విశేషం. శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ప్రధాన పాత్ర పోషించేవి మూత్రపిండాలు. అయితే వాటి పనితీరు అనేక కారణాలతో అస్తవ్యస్తమవుతోంది. ఫలితంగా 50 ఏళ్లు పైబడిన తర్వాత ప్రారంభం కావాల్సిన కిడ్నీ సమస్యలు యుక్త వయసులోనే చుట్టుముడుతున్నాయి. డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు వంశపారపర్యంగా వస్తున్న ఆరోగ్య సమస్యలు కిడ్నీ వ్యాధులకు దారితీస్తున్నాయని వివరిస్తున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ శ్రీ భూషణ్ రాజు. ఏటా మార్చి నెలను కిడ్నీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శ్రీ భూషణ్ రాజుతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మార్చ్ ఈ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించి ఇది అవగాహన మాసం అని. మరీ ముఖ్యంగా చూస్తే మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. మరి అలాంటి కిడ్నీ ఆరోగ్యంగానే ఉందా? మనం దాని పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం? అసలు కిడ్నీలకు సంబంధించి వ్యాధులు ప్రారంభమయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు? వీటికి సంబంధించిన వివరాలు తెలిసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. మార్చ్ ఈ మొత్తం కిడ్నీలకు సంబంధించి అవగాహన మాసంగా చెప్పుకుంటూ ఉంటాం అండ్ వరల్డ్ కిడ్నీ డే నిర్వహించుకుంటాం ఇదే నెలలో. అసలు కిడ్నీలు మన శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ప్రపంచం అంతా కూడా ప్రతి నెల ప్రతిరోజు మనం చేసేదే ముఖ్యంగా కిడ్నీల జబ్బు గురించి అవగాహన కార్యక్రమాలు ప్రపంచంలో విస్తృతంగా జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా. కాబట్టి ఈసారి మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అంటూ ఒక థీమ్తో వచ్చింది వరల్డ్ కిడ్నీ డే. వరల్డ్ కిడ్నీ డే రోజు మనం కావాల్సింది ఏమిటంటే కిడ్నీలు రెండూ ఉండి చాలా నిశ్శబ్దంగా, చాలా నిజాయితీగా 24 గంటలు మన కోసం జీవితాంతం పనిచేస్తూ ఉంటాయి. అటువంటి కిడ్నీలు ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. ఎందుకంటే మన జీవితకాలపు దోహదం చేస్తూ ఉంటాయి, సహాయకరంగా ఉంటాయి. సో 2 కిడ్నీలు కూడా పాడైపోతున్న దానికి మనకి ఎటువంటి వ్యాధి లక్షణాలు మొదట్లో ఉండవు. కాబట్టి కేవలం పరీక్షలు చేసుకోవడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. దాని స్క్రీనింగ్ అంటూ ఉంటారు. జనరల్గా ఒక మనిషి కిడ్నీలకు సంబంధించి మార్పులు వస్తున్నాయని అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఏంటంటే కాళ్ళలో నీరు వస్తుంది, వాపులు వస్తున్నాయి, ఇది కిడ్నీలకు సంబంధించి వ్యాధి గురించి లక్షణం కావచ్చు అని. నిజంగా అంటే తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవా, లేవంటే ఇలాంటివి కూడా ఒక సిమ్టమ్ అనుకోవాలా? ప్రాథమిక దశల్లో అన్ని జబ్బుల్లాగానే, చాలా జబ్బుల్లాగానే ఇంక్లూడింగ్ క్యాన్సర్ లాగా, గుండె జబ్బుల్లా కూడా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడం అనేది కిడ్నీ జబ్బుల యొక్క ప్రత్యేకత. చాలా బాగా ముదిరిపోయిన తర్వాత అంటే సుమారుగా 99% పైగా కిడ్నీలు పాడైపోయిన తర్వాత మాత్రమే కొద్ది వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ అవి కూడా ఇతరత్ర జబ్బుల కారణంగా కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి రక్తహీనత ఉన్న వాళ్ళకందరికీ చాలా కాస్త నడిస్తేనో, కాస్త మాట్లాడితేనో నీరసంగా ఉండడము, కాస్త అలసటగా ఉండడము, నిస్సత్తుగా ఉండడము, ఆకలి లేకపోవడము, నిద్ర మందగించడము, ఇలాంటివన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ లక్షణాలు చాలా జబ్బులకు ఉంటాయి.
కిడ్నీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే రక్తహీనత ఇతరత్ర కారణాల చేత వారికి కూడా ఉంటుంది. కానీ కిడ్నీ పాడైపోతే రక్తహీనత ఉండడంతో ఆ లక్షణాలన్నీ దీనికి సంబంధించినట్టుగా ఉండి చాలామంది రక్తహీనత వల్లే అనుకుంటారు తప్ప కిడ్నీ వ్యాధి అని అనుకోరు. కానీ ఇవన్నీ ఒకదానికొకటి ఓవర్లాప్తో ఉంటాయి కాబట్టి చాలా సందర్భాల్లో జబ్బులు ఏ విధంగా దేనివల్ల అనుకోవడం కుదరదు. కాబట్టి చాలామంది చాలా ఆలస్యంగా వస్తారు. మన భారతదేశంలో 80-85% మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కేవలం వ్యాధి బాగా ముదిరిన తర్వాత మాత్రమే వస్తారు. 100% పేషెంట్స్ ఏదో రకమైనటువంటి అవగాహన రాహిత్యంతో, అజ్ఞానంతో, బాధతో, భయంతో, దుఃఖంతో ఏదో ఒకటి త్వరగా చేసేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనతో చాలా వరకు పాడైపోతూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ సమస్యలు కొంత పెరుగుతున్నాయని తెలుస్తుంది. వీటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో కిడ్నీ జబ్బుల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. అది మాకు ఓపీ రూపంలో తెలుస్తూ ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఉంటారు. ఒక పేషెంట్ అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాకపోతే హాస్పిటల్స్లో అలాగే నెంబర్ ఆఫ్ డయాలసిస్ మిషన్స్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఇవన్నీ ప్రకారంగా చూసుకుంటే ఓపీలో వచ్చే పేషెంట్స్, కొత్త పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, వీటి ఆధారంగా చూసుకుంటే వ్యాధిగ్రస్తుల నెంబర్ దాదాపుగా మనకి 3 నుంచి 5 రెట్లు పెరిగినట్టుగా కనపడుతోంది గత 5 ఏళ్లలో కూడా. ఇంత పెద్ద నెంబర్ అంటే దాదాపుగా ఏటా ఒక 25 నుంచి 30% నెంబర్ పెరుగుతూ వస్తోంది. డయాలసిస్ సెంటర్లు ఏదైతే ప్రభుత్వ పరంగా పెట్టామో రాష్ట్రంలోని 4 మూలల్లో కూడా దాదాపుగా 108 డయాలసిస్ సెంటర్లు, వాటి కోసం డయాలసిస్లో ఉండే వాళ్ళ యొక్క నెంబర్ కూడా బాగా పెరుగుతోంది. ఒకనొక కాలంలో ఎవరి తల్లులని, తాతలని నేను చూశాను, తండ్రులని నేను చూశాను, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు ఇప్పుడు మా కిడ్నీ జబ్బులతో వచ్చేస్తున్నారు ఆల్రెడీ. అనగా అంటే జెనెటికల్ గానే వస్తుందా, లేదంటే ఇతరత్ర ప్రధానమైన కారణాలు ఏమన్నా గుర్తించడం? ఎందుకంటే 25 to 30% కేసెస్ పెరగడం ఏటా అంటే చాలా పెద్ద సంఖ్య. సో ప్రధానంగా కారణాలు ఏం గుర్తిస్తున్నారు? దాదాపుగా షుగరు, బీపీ లాంటి ప్రధాన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో కిడ్నీ పాడడానికి ఇదే 2 ప్రధాన కారణాలు. అవి కాకుండా జన్యుపరమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక విధానం, వాళ్ళ శరీరం యొక్క నేపథ్యం, అది ఆధారంగా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళకి తొందరగా వస్తుంది. అలా కాకుండా విచ్చలవిడిగా మందులు వాడడము, డిహైడ్రేషన్ అవుతూ ఉండడము, ఎండకి చాలా ఎక్కువగా ఎండలో తిరగడము, నీళ్లు సరిగా తాగకపోవడము, చీటికి మాటికి మందులు వేసుకోవడము, యాంటీబయాటిక్స్ వేసుకోవడము, అలాగే అనేక కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగడము, అనగా కంటామినేషన్ అయినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు ప్రత్యేకంగా కిడ్నీలను పాడు చేయడం అనేది మేము 20-25 సంవత్సరాల వయసు లోపల పిల్లలే బాగా చూస్తున్నాము. ఇంకోటి, చాలామంది పిల్లలు గత 15-20 సంవత్సరాలుగా ప్రీటర్మ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే నెలలు నిండకుండానే పుట్టినటువంటి వాళ్ళు, అలాగే బర్త్ వెయిట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ బరువు చాలా అతి తక్కువగా పుట్టడము, ముఖ్యంగా 2.5 కిలోలు అంతకంటే తక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో కిడ్నీ జబ్బులు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇందాక మీరు అన్నారు డయాబెటీస్ అండ్ బీపీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు యంగేజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఒక వ్యక్తి డయాబెటీస్ బారిన పడిన తర్వాత ఎప్పుడు కిడ్నీ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది? దీనికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళలో 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత కిడ్నీ కానీ ఇతర అవయవాలు కానీ, ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, నరాలు కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కళ్ళు కూడా కొంచెం దెబ్బతింటూ ఉంటాయి. ఇంకోటి, కేవలం షుగర్ కంట్రోల్ మీద మాత్రమే వాళ్ళు కేంద్రీకృతమై ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా కూడా. అలా కాకుండా వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ, మెదడు, గుండె, రక్తనాళాలు, నరాలకు సంబంధించిన పరీక్షలు కూడా అడపాదడపా చేయించుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు కాబట్టి ప్రతి సంవత్సరం ఏటా కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ కానీ, కంప్లీట్ హెల్త్ చెకప్ కానీ, ఏదైతే మనం అందరం మాస్టర్ హెల్త్ చెకప్ అంటుంటామో అలాంటివన్నీ చేయించుకోవడం ద్వారా కూడా వాళ్ళని ప్రాథమిక దశల్లోనే జబ్బును గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాల ఆధారంగా కాదు, వాళ్ళు చేసుకున్న పరీక్షల ద్వారా. మార్చ్ ఏదైతే ఈ కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన మాసంలో ఉన్నాం. ఈ సందర్భంగా మీరు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒక మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉండడం అనేది శరీరం మొత్తానికి చాలా మంచిది. మితంగా తినాలి, అలాగే శారీరక శ్రమ తగినంతగా కలిగి ఉండాలి. రోజులో ఏదో ఒక పూట, ఏదో కొద్ది సమయం అని కూడా వాళ్ళకంటూ వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు నడక, లేకపోతే స్విమ్మింగ్, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లాంటి ఏదైనా ఒకటి తప్పకుండా చేస్తూ ఉండాలి. మంచి నిద్ర కూడా చాలా అవసరం, అది ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటుంది. సమయానికి మంచినీళ్ళు తాగాలి, వేళపట్టున ఆహారం తీసుకోవాలి, వేళపట్టున నిద్రపోవాలి. అలాగే అనవసరంగా చీటికి మాటి మందులు వేసుకోకూడదు. మన కుటుంబంలో ఎవరికైనా జబ్బులు ఇతరత్ర రూపంలో ఉన్నా, షుగరు, బీపీ, చిన్న వయసులో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. కేవలం జబ్బు వస్తే మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జబ్బులు ఉంటేనే డాక్టర్కి కలవాలనుకునే ఒక ఏదైతే ఆలోచన ఉందో అది చాలా మంచిది కాదు. ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన మోతాదులో ఆహారం, నీరుని తీసుకోవడంతో పాటుగా నిద్ర, వ్యాయామం అనేవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి డాక్టర్ శ్రీభూషణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.